త్రినైని సీరియల్ టీవీ యాక్టర్స్ పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఒక తెలుగు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రకాంత్ మాట్లాడుతూ, మేము అసలు బెంగళూరు ఎందుకు వెళ్ళాము అంటే ఒక సినిమాకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళాము, ఓకే చెప్పాము, అడ్వాన్స్ కూడా తీసుకున్నాము. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం అయింది. హెవీ రెయిన్ ట్రాఫిక్ జామ్ వల్ల 3 గంటలు బెంగళూరులో లేట్ అయ్యింది. మహబూబ్ నగర్ వచ్చేసరికి 12:30 అయింది. యాక్సిడెంట్ అయ్యే కొద్ది నిమిషాల ముందు కూడా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. నేను జిమ్కి వెళ్తున్నాను కదా నాన్న, నా ఫింగర్కి ఈ రింగ్ లూజ్ అయింది, నువ్వు పెట్టుకో అని నాకు పెట్టింది అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఉదయం అంతా మేము కార్ నడిపాం. దాంతో మేము బాగా టైర్డ్ అయిపోయాం. ఇక కంప్లీట్గా కార్ డ్రైవర్కి ఇచ్చేసి మేము డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాం. డ్రైవర్ పక్కన పవి చెల్లెలు కూతురు ఉంది. డ్రైవర్ వెనుక నేనున్నా. నా పక్కన పవిత్ర ఉంది. ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చింది. మా కార్ గ్లాస్ పగిలిపోయింది. నేను కింద పడిపోయా. ఒక్కసారిగా పవిత్ర ఏమైంది నాన్న అంటూ షాక్లోకి వెళ్ళింది. అంతే, కొద్దిసేపటికి నేను స్పృహ కోల్పోయా. మా డ్రైవర్ నాతో చెప్పింది, కార్ని 80 స్పీడ్లోనే నడుపుతున్నాను సార్ అని. ఆర్టీసీ బస్సు కార్ ఢీకొట్టడంతో నేను డివైడర్ ఎక్కించాను సార్ అని చెప్పాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ 120 స్పీడ్ అని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో నేను చనిపోయినా బాగుండేది, కానీ పవి చనిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యాడు. మీడియా వాళ్ళు ఏవేవో టైటిల్స్ పెడుతున్నారు, అవి నిజం కాదు. దయచేసి అలా చేయకండి, నిజం తెలుసుకోండి. మీ టీఆర్పీ కోసం, వ్యూస్ కోసం చనిపోయిన వాళ్ళ గురించి అలా రాయవద్దు అంటూ ఎమోషనల్తో వేడుకున్నాడు.